Hello everyone, welcome to another video on linked list. Today's question, given a linked list, we have to reorder the elements in the linked list. ఎలా రీఆర్డర్ చేయాలి? కన్సిడర్ దిస్ ఎగ్జాంపుల్. మనకి 1, 2, 3 అలా n వరకు నోట్స్ ఉన్నాయి. దిస్ ఇస్ ద ఇన్పుట్, దిస్ షుడ్ బి ద అవుట్పుట్. 1 తర్వాత n వచ్చింది అంటే 1 డాట్ నెక్స్ట్ విల్ బి ద లాస్ట్ ఎలిమెంట్. n తర్వాత మళ్ళీ 2 తర్వాత n-1. ఇలా ఆల్టర్నేట్గా ఎలిమెంట్స్ని లింక్ చేసుకుంటూ వెళ్తున్నాం. లెట్స్ సీ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. దిస్ విల్ బి ద హెడ్. దీన్ని డిస్టర్బ్ చేయకూడదు కాబట్టి ఐల్ టేక్ ఎ న్యూ నోడ్ x అండ్ ఐల్ పాయింట్ ఇట్ టు హెడ్. ఐల్ టేక్ ఎన్ అదర్ పాయింటర్ అండ్ వైని 1 నుంచి n వరకు ఇంక్రిమెంట్ చేసుకుంటూ వెళ్తా. ఫైనలీ ఐల్ హ్యావ్ మై y ఆన్ ద లాస్ట్ నోడ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. ఐల్ టేక్ ఎన్ అదర్ పాయింటర్ కాల్డ్ z. x డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు y చేస్తా. 1 will point to n. y dot next equal to z చేస్తా. సో n will point to 2. సో 1 to n అయిపోయింది, n to 2 అయిపోయింది. నెక్స్ట్ 2 is pointing to 3, 3 is pointing to 4. సో ఈ స్టెప్ని వీ హ్యావ్ టు రిపీట్ ఫర్ ఆల్ ద నోట్స్. ఈ స్టెప్ ఒక్కసారి చేయడానికి ఎంత టైం కాంప్లెక్సిటీ అవుతుంది? x ఇక్కడే ఉంది, బట్ వైని లాస్ట్ నోడ్ మీదకి పాయింట్ చేయడానికి ఐ హ్యావ్ టు ట్రావర్స్ త్రూ ఆల్ ద నోట్స్ ఇన్ ద లింక్డ్ లిస్ట్. సో ఈ స్టెప్ ఒక్కసారి చేయడానికి టైం కాంప్లెక్సిటీ ఈస్ బిగ్ ఆఫ్ n, బట్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ఆల్ ద నోట్స్ అండ్ హెన్స్ టైం కాంప్లెక్సిటీ బికమ్స్ బిగ్ ఆఫ్ n స్క్వేర్. ఇట్ విల్ బి n క్రాస్ n. దీన్ని ఆప్టిమైజ్ చేయొచ్చేమో చూద్దాం. మీరు ఇక్కడ గమనిస్తే 1 వచ్చేసి లింక్డ్ లిస్ట్లో లాస్ట్ నోడ్కి పాయింట్ అవుతుంది, 2 వచ్చేసి లింక్డ్ లిస్ట్లో లాస్ట్ బట్ 1 నోడ్కి పాయింట్ అవుతుంది. ఈ రెండింటిని సపరేట్ చేసి చూద్దాం. 1, 2, 3 ఉన్నాయి. n-1, n-2 ఉన్నాయి. ఇనీషియల్గా అయితే ఇవి ఇలా లింక్ అయి ఉన్నాయి, 1, 2, 3 సో ఆన్. అండ్ దెన్ ఇలా వచ్చి n-2 విల్ పాయింట్ టు n-1, n-1 విల్ పాయింట్ టు n. ఈ డయాగ్రమాటికల్ అప్రోచ్ చూసిన తర్వాత నాకెందుకో ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ ద అరేని రివర్స్ చేస్తే మన పని ఈజీ అవుతుందేమో అనిపిస్తుంది. సో లెట్స్ కన్సిడర్ ఎ సింపుల్ ఎగ్జాంపుల్. 1, 2, 3, 4 and 5. నేను లింక్డ్ లిస్ట్ని హాఫ్ చేస్తే ఐ కెన్ గెట్ 2 లింక్డ్ లిస్ట్ ఆఫ్ దిస్ కైండ్. మనం ప్రీవియస్ వీడియోలో చూసిన స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ అప్రోచ్ యూజ్ చేసి ఐ డివైడ్ దిస్ లింక్డ్ లిస్ట్ ఇంటూ ఎగ్జాక్ట్లీ 2 halves. ఫస్ట్ హాఫ్ వచ్చేసి 1, 2, 3, సెకండ్ హాఫ్ వచ్చేసి 4 and 5. మీరు ఇక్కడ గమనిస్తే ఫస్ట్ n ఉంది, తర్వాత n-1 ఉంది. సో ఇది రివర్స్లో ఉంటే బాగుంటుంది. సో లెట్స్ రివర్స్ దిస్ సెకండ్ హాఫ్. 5 and 4 అవుద్ది అండ్ మన ఫస్ట్ అరే వచ్చేసి 1, 2, 3 అవుద్ది. ఇంకా మిగిలింది రీఆర్డర్ చేయడమే. 1 డాట్ నెక్స్ట్ ఇస్ 2, దాని బదులు ఐల్ మేక్ 1 డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు 5. బిఫోర్ డిలీటింగ్ దిస్ లింక్ ఐల్ టేక్ ఎ న్యూ పాయింటర్ టు ట్రాక్ దిస్. ఇది x అనుకుంటే ఇది x డాష్ అనుకోండి. x డాట్ నెక్స్ట్ 5కి పాయింట్ చేసిన తర్వాత నాకు 1 and 5 వచ్చేసింది. మన డిజైర్డ్ అవుట్పుట్ ఏంటి? 1 తర్వాత 5, 2 తర్వాత 4 అండ్ ఫైనల్గా 3. బికాస్ దిస్ ఇస్ అవర్ ఒరిజినల్ లింక్ లిస్ట్. ఇక్కడి నుంచి మనం దీన్ని తీసుకురావాలి. సో 1 నుంచి 5 వరకు లింక్ వచ్చేసింది. ఇప్పుడు 5 నుంచి 2కి లింక్ పెట్టుకోవాలి. ఈ లింక్ పెట్టాలి అంటే ఇది డిలీట్ చేయాలి. సో ఇది డిలీట్ చేసే ముందు ఒక కొత్త నోట్ తీసుకొని దీన్ని ట్రాక్ చేసుకుంటా. ఇది y అనుకుంటే ఇది y డాష్ అనుకోండి. ఈ ప్రొసీజర్ని నేను ప్రతి నోట్కి చేయాలి. ప్రతి నోట్కి చేయాలంటే ఈ x అండ్ వైని ఇంక్రిమెంట్ చేసుకోవాలి. సో దిస్ విల్ బి y నౌ, దిస్ విల్ బి x. ఇది డిలీట్ చేసేసి దిస్ షుడ్ బి మై న్యూ పాయింటర్. ఇది డిలీట్ చేసుకునే ముందు లెట్ మీ ట్రాక్ దిస్ యూజింగ్ x డాష్. 4 ఇనీషియల్గా నల్కి పాయింట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని డిలీట్ చేసి దిస్ షుడ్ బి మై న్యూ పాయింటర్. ఈ ఎడ్జ్ పోకుండా లెట్ మీ పాయింట్ దిస్ టు y డాష్. బికాజ్ ఐ రీచ్డ్ y డాష్ ఈక్వల్స్ టు నల్, ఐ స్టాప్ ఇట్ హియర్. సో మన ఫైనల్ రీఆర్డర్డ్ లింక్ లిస్ట్ వచ్చేసి 1, 5, 5, 2, 2, 4 and 4, 3. This will be pointed to null. In order to make sure
y is finishing first, we have to take care that the second half of my linked list is shorter or equal to the first half. We can produce this division using slow pointer and fast pointer approach, as we have seen in the last video. So మన approach simple. ఈ linked list నుంచి ఇది ప్రొడ్యూస్ చేయాలంటే we took the help of this diagram and understood that ఈ linked list ని సగం చేస్తే and second half ని రివర్స్ చేస్తే our job will be easier. So first step would be dividing the whole linked list into two halves. Second step will be reversing the second half of the linked list. And third step would be reordering. ఇక్కడ నేను అదే రాసుకున్నా. First step, find the mid element. We'll divide it using slow and fast pointer approach. Next, ఈ second half ఏదైతే ఉందో I'll reverse it. ఈ second half of the array ఎలా రివర్స్ చేస్తాం? In one of our previous videos, we discussed the reversal of a linked list. ఆ లాజిక్ యూజ్ చేసి we can reverse the second half. So first half ఇది h1 head అనుకుని second half లో h2 head అనుకుంటే obviously this is the middle. So ఈ steps యూజ్ చేసి I can divide it. Initially h24 will be mid dot next. But ఈ లింక్ మనకొద్దు, we have to divide it. This should be null కదా. So I'll point mid dot next to h2 and then I'll make mid dot next as null. And then simply reverse the linked list with head h2. Finally, I'll be merging both the linked lists using the same logic that we discussed here. h1 ni x అనుకుంటున్నా, h2 ni y అనుకుంటున్నా, because I don't want to disturb h1 and h2 until y is not null. ఎందుకు y తీసుకుంటున్నా? Why I'm not taking x? If I use the slow and fast point approach, length of first half will be greater than or equal to length of second half. Second half చిన్నది కాబట్టి y will end first. That's why I'm only checking y not equal to null. ఇప్పుడు ఏం చేయాలి? xకి yకి రిలేషన్ క్రియేట్ చేయాలి. x డాట్ నెక్స్ట్ షుడ్ బి y. ఇది కావాలి అంటే ఒరిజినల్గా ఉన్న x డాట్ నెక్స్ట్ని నేను ప్రిజర్వ్ చేసుకోవాలి. సో లెట్ మీ టేక్ ఎ న్యూ నోడ్ కాల్డ్ xn. ఇక్కడ x డాష్ అనుకున్నా, ఇక్కడ xn అనుకుంటున్నా, అంతే డిఫరెన్స్. సో xn ఈక్వల్ టు x డాట్ నెక్స్ట్. నా ఒరిజినల్ x డాట్ నెక్స్ట్ని xnలో ప్రిజర్వ్ చేసుకుని ఐఎమ్ చేంజింగ్ మై x డాట్ నెక్స్ట్ టు y. సేమ్ అప్రోచ్ ఐఎమ్ డూయింగ్ ఇట్ టు y. ఫైనలీ ఐఎమ్ ఇంక్రిమెంటింగ్ x అండ్ y. ఇక్కడ xn అంటే x డాట్ నెక్స్ట్, y అని అంటే y డాట్ నెక్స్ట్. అందుకే నేను సింపుల్గా xn అండ్ yn అని రాసుకున్నాను. దిస్ లాజిక్ వర్క్స్ ఫర్ బోత్ ఈవెన్ అండ్ ఆడ్ లెంత్ లింక్ లిస్ట్. ఈవెన్ కేస్లో లెంత్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ విల్ బీ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సెకండ్ హాఫ్. అదే ఆడ్ లెంత్లో లెంత్ ఆఫ్ ఫస్ట్ హాఫ్ విల్ బీ గ్రేటర్ దెన్ లెంత్ ఆఫ్ సెకండ్ హాఫ్. అది కూడా ఎంతో గ్రేటర్ కాదు, ఫస్ట్ హాఫ్లో ఒక ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది సెకండ్ హాఫ్ కంటే. In order to divide the original linked list into two halves, we have to traverse through at least half of the linked list. Second half ni reverse చేయడానికి కూడా we have to traverse at least half of the linked list. అందుకే ఈ రెండు big of n. While merging also, I have to iterate through all the nodes that are present in both the linked lists. That's why time complexity is big of n. Because we are not using any extra space, we have constant space complexity. Now come, let's code it on lead code. Problem number 143. Reorder list. You are given a head of a singly linked list. The list can be represented as L0, L1, so on up to Ln. Reorder the list to be on the following form. 0 తర్వాత n వచ్చింది, 1 తర్వాత n-1 వచ్చింది. అంటే మనం వైట్ బోర్డ్లో చూసినట్టు ఆల్టర్నేట్గా రీఆర్డర్ చేస్తున్నాం. లెట్ స్టార్ట్ కోడింగ్ ఇట్. ఇక్కడ 3 స్టెప్స్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి డివైడ్ ద లింక్డ్ లిస్ట్ ఇంటూ 2 హాఫ్స్. దీనికి మనం స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ అప్రోచ్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ కమ్స్ రివర్స్ ద సెకండ్ హాఫ్ ఆఫ్ ద లింక్డ్ లిస్ట్. థర్డ్ వచ్చేసి రీఆర్డర్. లెట్స్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ స్టెప్. లిస్ట్ నోడ్ స్లో ఈక్వల్స్ టు హెడ్, లిస్ట్ నోడ్ ఫాస్ట్ ఈక్వల్స్ టు హెడ్. While fast not equal to null and fast dot next not equal to null,
s equals to x dot next, f equals to f dot next. సో ఎస్ ఇస్ ఆర్ మిడిల్ ఎలిమెంట్. ఫస్ట్ హాఫ్ వచ్చేసి ఎస్ దగ్గర ఎండ్ అవుతుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి ఎస్ తర్వాత ఉన్న నోట్తో స్టార్ట్ అవుతుంది. దట్స్ వై లిస్ట్ నోడ్ h1 is equals to head, లిస్ట్ నోడ్ h2 ఈక్వల్స్ టు s డాట్ నెక్స్ట్. మనకి ఇప్పుడు రెండు హెడ్స్ వచ్చేసాయి. ఇప్పుడు దీన్ని డివైడ్ చేద్దాం. డివిజన్కి సింప్లీ ఐల్ డూ s డాట్ నెక్స్ట్ ఈక్వల్స్ టు నల్. ఇప్పుడు h1 వచ్చేసి మన ఫస్ట్ లింక్ లిస్ట్, h2 వచ్చేసి నా సెకండ్ లింక్ లిస్ట్. ఈ h2ని నేను రివర్స్ చేయాలి. రివర్స్ ఎలా చేస్తాం? మళ్ళీ మనకి 3 పాయింటర్స్ కావాలి. దానికి ప్రీవియస్ ఇస్ ఈక్వల్స్ టు నల్, నెక్స్ట్ ఇస్ ఈక్వల్స్ టు నల్, కరెంట్ ఈక్వల్స్ టు h2 because I am reversing the second half. While current not equals to null, next is equals to current dot next. Current dot next will be previous. Previous will point to current. Current will point to next. ఈ లూప్ తర్వాత మన సెకండ్ హాఫ్ వచ్చేసి రివర్స్ అయిపోయింది. నో కమ్స్ థర్డ్ స్టెప్, రీఆర్డర్. h1 అండ్ h2ని డిస్టర్బ్ చేయొద్దు కాబట్టి లెట్ మీ క్రియేట్ 2 more nodes. h1 కోసం ఒకటి, h2 కోసం ఒకటి. బికాజ్ వీ యూజ్డ్ స్లో అండ్ ఫాస్ట్ పాయింటర్ అప్రోచ్, సెకండ్ హాఫ్ విల్ బి స్మాలర్. అందుకే y నాట్ ఈక్వల్స్ టు నల్. మనం x డాట్ నెక్స్ట్ని y డాట్ నెక్స్ట్ని మ్యానిపులేట్ చేయబోతున్నాం. అలా మ్యానిపులేట్ చేసుకునే ముందు లెట్స్ ప్రిజర్వ్ ఇట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎ న్యూ నోడ్. x అని అనుకుందాం దాన్ని. సేమ్ థింగ్ y కూడా చేద్దాం. దీన్ని నేను సేవ్ చేసేసుకున్నా కాబట్టి ఐ కెన్ మ్యానిపులేట్ దిస్. ఇప్పుడు దీన్ని కూడా నేను సేవ్ చేసేసుకున్నా కాబట్టి ఐ విల్ మ్యానిపులేట్ దిస్. x ఈక్వల్స్ టు xn, y ఈక్వల్స్ టు yn. రీఆర్డర్ చేసేసిన తర్వాత ఐ విల్ బి హ్యాపీలీ రిటర్నింగ్ మై h1 విచ్ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ద మర్జ్డ్ లింక్డ్ లిస్ట్. Let's revisit this once. If you see, the return type of this method is void. So మనం ఏం రిటర్న్ చేయక్కర్లేదు. ఇక్కడ ఫాస్ట్ పాయింటర్ షుడ్ బి మూవ్డ్ బై 2 steps కదా. ఐ మిస్డ్ నెక్స్ట్ హియర్. ఇక్కడ సెమికోలన్స్ మిస్ అయ్యాయి. ఇక్కడ మనం రివర్స్ చేసిన తర్వాత రివర్స్ అయిన లింక్డ్ లిస్ట్ యొక్క హెడ్ని అప్డేట్ చేయలేదు. సో ఐ హ్యావ్ టు అప్డేట్ h2 విత్ ప్రీవియస్. దిస్ షుడ్ వర్క్. లెట్స్ రన్ అండ్ చెక్. Great. Let's submit it. Super. That's it for today. Let's meet in the next video. Until then, stay tuned, stay focused, keep learning.